ఒకరోజు ఒక స్టూడెంట్ 2 నెంబర్స్ యాడ్ చేయడానికి కోడ్ రాశాడు. మళ్ళీ ఇంకో చోట సేమ్ అడిషన్ చేయాలి. మళ్ళీ సేమ్ కోడ్ రాశాడు. ఇలా 10 సార్లు రాయాల్సి వచ్చింది. తర్వాత అర్థమైంది. ఇలా మళ్ళీ రాయడం కన్నా మెథడ్ యూజ్ చేస్తే సరిపోతుంది అని. మెథడ్ మీన్స్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. అంటే రిపీటెడ్ కోడ్ రాయకుండా మెథడ్ యూజ్ చేసి అవాయిడ్ చేస్తారు. సో మెథడ్ సింటాక్స్ ఏది? రిటర్న్ టైప్ అంటే మెథడ్ ఎలాంటి డేటాని రిటర్న్ చేస్తుందో మెన్షన్ చేయాలి. ఏమి రిటర్న్ చేయలేదు అంటే వాయిడ్ అని యూజ్ చేయాలి. ఇక్కడ ఆ మెథడ్కి నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ పారామీటర్స్ ఇవ్వాలి, మీన్స్ ఇన్పుట్స్. మెథడ్ బాడీలో మనము ఆ కోడ్ అయితే మళ్ళీ రాయకుండా ఉండాలో ఆ కోడ్ రాయాలి. మెథడ్స్లో 4 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ నో పారామీటర్ అండ్ నో రిటర్న్. ఏ అండ్ బి వేరియబుల్స్ని తీసుకొని వాల్యూస్ ఇచ్చి మెథడ్ యూజ్ చేసి అడిషన్ చేద్దాము. ఇందులో ఏమి రిటర్న్ చేయకూడదు, సో వాయిడ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ మెథడ్ నేమ్ అడిషన్ అని అనుకుందాం. నెక్స్ట్ పారెంథసిస్ చేయాలి. ఏ బిని యాడ్ చేసి సి వేరియబుల్లో స్టోర్ చేసి ప్రింట్ చేయాలి. ఇది ఒక క్లాస్లో ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మెథడ్ని కాల్ చేయాలి. సో 70 ఈజ్ ద ఆన్సర్. ఇందులో ఇన్పుట్స్ ఏమీ ఇవ్వలేదు బయట నుంచి, అండ్ మెథడ్ కూడా రిటర్న్ చేయలేదు. పారామీటర్ అండ్ నో రిటర్న్. ఇప్పుడు బయట నుంచి వాల్యూస్ పాస్ చేయాలి. సో మెథడ్ని కాల్ చేసేటప్పుడు వాల్యూస్ పాస్ చేయాలి. అలా చేశాక క్లాస్లో మనం పాస్ చేసిన వాల్యూస్ ఎలాంటివో మెన్షన్ చేయాలి. ఇంట్ అయితే ఇంట్ ఆర్ ఫ్లోట్ అయితే ఫ్లోట్ ఎలా. రిటర్న్ చేయడం లేదు కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఇస్, రన్ ఇట్. సో 70 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ పారామీటర్ అండ్ రిటర్న్. సేమ్ ప్రీవియస్ లగనే అడిషన్ చేసి ఆకదే ప్రింట్ చేశాము, బట్ ప్రింట్ చేయకుండా రిటర్న్ చేయాలి. ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి మనం రిటర్న్ చేస్తున్న డేటా బట్టి డేటా టైప్ ఇవ్వాలి. 70 ఈజ్ ఇంటీజర్, సో ఇంట్. అండ్ సిలో స్టోర్ చేశాము, దీన్ని రిటర్న్ చేయాలి. రిటర్న్ సి మెయిన్ మెథడ్లో రిటర్న్ చేసినదని ఇంకో వేరియబుల్లో స్టోర్ చేసి ప్రింట్ చేయాలి. ఇక్కడ వాల్యూస్ పాస్ చేసి అండ్ రిటర్న్ కూడా చేశాము. అండ్ నెక్స్ట్ నో పారామీటర్ అండ్ రిటర్న్. ఇక్కడ పారామీటర్స్ రిమూవ్ చేసి ఓన్లీ రిటర్న్ చేయాలి. సో ఈ వేరియబుల్స్కి వాల్యూస్ ఏచి నెక్స్ట్ అడిషన్ చేసి రిటర్న్ చేయాలి. సో 70 ఈజ్ ద ఆన్సర్. సో ఇవి 4 టైప్స్ ఉంటాయి. మనం మా యూసేజ్ కేస్ బట్టి యూజ్ చేయాలి. మళ్ళీ చూడండి, అర్థమవుతుంది. హే గైజ్, మీ కాలేజ్లో టీచర్స్ ఏజెస్ని స్టోర్ చేసి ప్రింట్ చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు కదా. ఇంటేజ్ 1 ఈక్వల్ టు 30, ఇంటేజ్ 2 ఈక్వల్ టు 35, ఇంటేజ్ 3 ఈక్వల్ టు 40. ఇలా స్టోర్ చేసి ప్రింట్ చేయడం ఓకే ఫైన్. బట్ 10 స్టూడెంట్స్ ఏజెస్ చేయాలంటే 1000, 5000 స్టూడెంట్స్ ఏజెస్ని స్టోర్ చేయాలంటే చాలా కష్టం కదా. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనం అరే డేటా టైప్ని యూజ్ చేయాలి. అరే ఈజ్ అ డేటా స్ట్రక్చర్ దట్ అలౌస్ స్టోరేజ్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ ద సేమ్ డేటా టైప్ అండర్ ఎ సింగిల్ వేరియబుల్ నేమ్. అరేస్ ఆర్ 2 టైప్స్. అందులో ఫస్ట్ వన్ రెగ్యులర్ అరే, మీన్స్ 1 డైమెన్షనల్ అరే. 1D అరే సింటాక్స్. ఎక్కడ డేటా టైప్ ఇవ్వాలి, లైక్ ఇంట్, ఫ్లోట్, డబుల్. నెక్స్ట్ 1D అరే కాబట్టి 1 స్క్వేర్ బ్రాకెట్ అండ్ అరే నేమ్ ఇవ్వాలి. ఏజెస్ అనుకుందాం, ఈక్వల్స్ న్యూ కీవర్డ్ యూజ్ చేయాలి, మీన్స్ జేవీఎంని యాక్టివ్ చేస్తుంది. మళ్ళీ డేటా టైప్ ఇవ్వాలి అండ్ 1 స్క్వేర్ బ్రాకెట్. స్క్వేర్ బ్రాకెట్లో అరే సైజ్ ఇవ్వాలి, లైక్ 1000, 10,000. నాకు 5 కావాలి, సో 5 సెమీకోలన్. ఇలా ఎచ్చాక మెమరీలో ఎలా స్టోర్ అవుతాయే? 5 ఏచాం కదా, సో 0, 1, 2, 3, 4 టోటల్ 5 క్రియేట్ అవుతాయి. వీటిని ఇండెక్స్ అని పిలుస్తారు. డిఫాల్ట్గా 0 సున్నాటి ఇంట్ డేటా టైప్ కాబట్టి. నెక్స్ట్ ఎప్పుడు మా టీచర్స్ ఏజెస్ని స్టోర్ చేయాలి? సో ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ ఏజెస్ ఈక్వల్ న్యూ కీవర్డ్ ఇంట్ డేటా టైప్ అండ్ అరే సైజ్ 5. నెక్స్ట్ ఏజెస్ ఆఫ్ 0 ఈక్వల్ 10, ఏజెస్ ఆఫ్ 1 ఈక్వల్ 20, ఏజెస్ ఆఫ్ 2 ఈక్వల్ 30, ఏజెస్ ఆఫ్ 3 ఈక్వల్ 40, ఏజెస్ ఆఫ్ 4 ఈక్వల్లీ 50. ఎప్పుడు మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది? సో ప్రింట్ చేయండి. దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీప్గా నేర్చుకుందాం. వెయిట్, లాస్ట్ వీడియోలో ఎర్రేకి వాల్యూస్ని సింగిల్గా ఇచ్చాం కదా. ఎప్పుడు యూజర్ నుంచి ఇన్పుట్ని తీసుకుని ఒక ఎర్రేలో వాల్యూస్ని స్టోర్ చేసుకుందాం. దానికోసం స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ ఈ క్లాస్ java.util ప్యాకేజ్లో ఉంటుంది. ఇప్పుడు స్కానర్ ఈజ్ క్లాస్, రైట్? సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. స్కానర్ ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వాలి, దట్ ఈజ్ యువర్ విష్. నేను స్కాన్ అని తీసుకున్నా. అండ్ ఈక్వల్ న్యూ రెఫరెన్స్ కీవర్డ్ స్కానర్ పెరంథెసిస్లో system.in సెమీకోలన్. సో ఇప్పుడు యూజర్ నుంచి అర్రే సైజ్ అండ్ అర్రే వాల్యూస్ తీసుకుందాం.
సో యూజర్ ఇచ్చిన అర్రే సైజ్ని స్టోర్ చేసుకోవడానికి సైజ్ వేరియబుల్ క్రియేట్ చేయాలి. అండ్ మనము ఇంటీజర్ తీసుకుంటున్నాం కాబట్టి స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ పెరంథేసిస్ సెమీకోలన్. ఇప్పుడు ఒక అర్రేని క్రియేట్ చేసి యూజర్ ఇచ్చిన సైజ్ని ఏకడా యూజ్ చేయాలి. సో సపోజ్ 5 వేస్తే అర్రే సైజ్ 5 అవుతుంది. నెక్స్ట్ ఫోర్ లూప్ యూజ్ చేసి అందులో యూజర్ ఇచ్చిన సైజ్ని మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు I వాల్యూ ఫ్రమ్ 0 to 4 వరకు ఐటరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంటీజర్ వాల్యూస్ని తీసుకోవాలి కాబట్టి స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ పెరంథేసిస్ సెమీకోలన్. ఇచ్చిన వాల్యూస్ని అర్రేలో స్టోర్ చేయాలి. సో a ఆఫ్ iలో యాక్సెస్ చేసి స్టోర్ చేయాలి. ఇచ్చిన వాల్యూస్ ప్రింట్ చేయాలి అంటే మళ్ళీ లూప్ యూస్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ a ఆఫ్ i. దెన్ రన్ ఇట్. ఫస్ట్ అర్రే సైజ్ ఇవ్వాలి, నెక్స్ట్ అర్రే వాల్యూస్ ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ ప్రింట్ అవుతాయి. దట్స్ ఇట్. క్రియేటివ్ కుర్రోడు పేజ్ స్టోరీలో అర్రే మీద MCQ క్వశ్చన్ ఉంటుంది. ఆన్సర్ గెస్ చేయండి. వెయిట్. మీ స్కూల్లో 2 క్లాసెస్ ఉన్నాయి అండ్ ఈచ్ క్లాస్ 5 స్టూడెంట్స్ ఉంటారు అనుకోండి. ఇప్పుడు మీ స్కూల్కి మీ డాడీ వచ్చి మా అబ్బాయి మార్క్స్ చెప్పండి అని మీ ఫ్యాకల్టీకి అడిగాడు. సో అప్పుడు మీ ఫ్యాకల్టీ ఎలా అడుగుతారు? మీ అబ్బాయి ఆ క్లాస్ అండ్ రోల్ నంబర్ ఏంటి అని అడుగుతారు. సో మీ డాడీ ఎలా ఆన్సర్ ఇస్తాడు? మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ అండ్ రోల్ నంబర్ 3 అని చెప్తారు. సో ఈజీగా మార్క్స్ చెప్పాతారు. ఈ సిచ్యువేషన్ని అర్రేకి అప్లై చేద్దాం. ఈ కదా 2 క్లాసెస్ ఉన్నాయి అండ్ ప్రతి క్లాస్లో 5 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ కదా 2 సెపరేట్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. సో మనము 2D అర్రే యూజ్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ డేటా టైప్, నెక్స్ట్ 2D అర్రే కబ్బటి 2 స్క్వేర్ బ్రాకెట్స్, నెక్స్ట్ అర్రే నేమ్, నెక్స్ట్ ఈక్వల్, నెక్స్ట్ న్యూ కీవర్డ్, నెక్స్ట్ డేటా టైప్, నెక్స్ట్ 2 స్క్వేర్ బ్రాకెట్స్. ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్లో రోస్ ఇవ్వాలి, మీన్స్ నంబర్ ఆఫ్ క్లాసెస్, అండ్ నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్లో కాలమ్స్ ఇవ్వాలి, మీన్స్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. యూజర్ నుంచి నంబర్ ఆఫ్ క్లాసెస్ అండ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాల్యూస్ తీసుకున్న వాల్యూస్ 2D అర్రేలో యూజ్ చేయాలి. ఎప్పుడు మెమరీలో ఇలా క్రియేట్ అవుతుంది. ఫోర్ లూప్ యూజ్ చేయాలి. ఈ లూప్ రోస్ని మెన్షన్ చేస్తుంది. ఈ ఫోర్ లూప్ ఇంకొక ఫోర్ లూప్ ఈ లూప్ కాలమ్స్ని మెన్షన్ చేస్తుంది. ఈ లూప్లో అర్రే నేమ్ అండ్ ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్లో I వాల్యూ మీన్స్ రో అండ్ నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్లో J వాల్యూ మీన్స్ కాలమ్. సపోజ్ యూజర్ 11 అని ఎంటర్ చేస్తే 0th రోలో 0th కాలమ్ 11 అని స్టోర్ అవుతుంది. నెక్స్ట్ 12 వేస్తే 0th రోలో ఫస్ట్ కాలంలో 12 స్టోర్ అవుతుంది. సేమ్ ఇలా యూజర్ 20 వరకేస్తే ఇలా స్టోర్ అవుతాయి. ఇన్పుట్ తీసుకున్న తర్వాత అవుట్పుట్ ఇలా ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ 2D అర్రే. సపోజ్ నాకు ఫస్ట్ రోలో సెకండ్ కాలమ్ వాల్యూ కావాలంటే అర్రే నేమ్ ఆఫ్ 1 of 2 దెన్ ప్రింట్ ఇట్. దట్స్ ఇట్. ఆగండి. లాస్ట్ వీడియోలో 2 క్లాస్ ఉంది అండ్ ప్రతి క్లాస్లో 5 స్టూడెంట్స్ ఉన్నారు. సో 2D అర్రే యూజ్ చేసాం. బట్ జస్ట్ ఇమాజిన్ 2 స్కూల్స్ సేమ్గా ఉన్నాయి అండ్ ఈచ్ స్కూల్లో 2 క్లాస్ ఉన్నాయి అండ్ ప్రతి క్లాస్లో 5 స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ 2 స్కూల్స్, 2 క్లాసెస్, 5 స్టూడెంట్స్, సో టోటల్ 3 ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. సో ఫర్ దిస్ వీ హ్యావ్ టు యూజ్ 3D అర్రే అండ్ 3 ఫోర్ లూప్స్ యూజ్ చేయాలి. నంబర్ ఆఫ్ స్కూల్స్, నంబర్ ఆఫ్ క్లాసెస్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇవి అన్ని యూజర్ నుంచి తీసుకొని వేరియబుల్స్లో స్టోర్ చేసుకుందాం. ఫస్ట్ డేటా టైప్ అండ్ 3 స్క్వేర్ బ్రాకెట్స్, నెక్స్ట్ అర్రే నేమ్, నెక్స్ట్ ఈక్వల్, నెక్స్ట్ న్యూ కీవర్డ్, నెక్స్ట్ 3 స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకోవాలి. ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఇస్ ఫర్ లేయర్స్కి. సో ఇందులో స్కూల్స్ వాల్యూ, స్క్వేర్ ఫర్ రోస్ అండ్ ఇందులో క్లాసెస్, నెక్స్ట్ బ్రాకెట్ ఫర్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ ఇందులో స్టూడెంట్స్. ఫస్ట్ ఫోర్ లూప్ ఫర్ నంబర్ ఆఫ్ స్కూల్స్కి, సెకండ్ ఫోర్ లూప్ ఫర్ నంబర్ ఆఫ్ స్కూల్స్కి, నెక్స్ట్ థర్డ్ ఫోర్ లూప్ ఫర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి. ఈ థర్డ్ ఫోర్ లూప్లో అర్రే నేమ్, నెక్స్ట్ 3 స్క్వేర్ బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్లో I, J, K ఇవ్వాలి. నెక్స్ట్ ఈక్వల్ టు యూజర్ నుంచి ఇంటీజర్ వాల్యూ తీసుకోవాలి. నెక్స్ట్ 3-4 లూప్స్ ఫర్ ప్రింట్ ద డేటా. దెన్ రన్ ఇట్. నంబర్ ఆఫ్ స్కూల్స్, నంబర్ ఆఫ్ క్లాసెస్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇప్పుడు డేటా ఇవ్వాలి. నౌ దిస్ ఇస్ ద డేటా. ఈ డేటా మెమరీలో ఇలా స్టోర్ అవుతుంది.